నేటి కథ మతిలేని శిష్యుడు. ఒక గ్రామానికి దూరంలో ఒక చక్కని ఆశ్రమం. అందులో ఒక గురువు 10 మంది శిష్యులు ఉన్నారు. ఆశ్రమం చుట్టూ సుందరమైన ఉద్యానవనాలు, అందు తులసి మొక్కలు, మారేడు మొక్కలు ఉన్నవి. తులసి పత్రి, మారేడు పత్రి ప్రతిదినము పూజకు వాడేవారు. గురువుగారు వేదాంత విచారణ యందు అందవేసిన చెయ్యి ఒక సిద్ధాంతాన్ని చెప్పడానికి కానీ ఆ సిద్ధాంతమును వాదం ద్వారా తర్క వితర్కం ద్వారా సమర్థించడానికి ఆయనే సాటి. ఈ కారణం చేత వేదాంత తత్వమును తెలుసుకోవాలనుకునేవారు ఆ గురువుగారికి తమ గ్రామానికి రావాలని ఆహ్వానించేవారు. ఒక వారం కానీ 10 రోజులు కానీ ఉండి వారికి ఆధ్యాత్మిక తత్వం గురించి చెప్పేవారు. బ్రహ్మ విద్య నిష్ణాతుడు, అనుపమ వాగ్దాటి అయిన ఆ గురువుగారికి చుట్టుపక్కల గ్రామాల నుండి, దూర స్థలాల నుండి ఆహ్వానాలు వచ్చేవి. ఒకనాడు ఒక గ్రామానికి చెందిన జిజ్ఞాసులు గురువుగారు చెప్పేవి వినాలని తమ గ్రామానికి రమ్మని ఆహ్వానించారు. గురుదేవుడు అందుకు అంగీకరించి రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక ఎద్దుల బండిపై తన సామాగ్రి అంతా ఉంచుకొని ఒక శిష్యుని వెంట పెట్టుకుని గురువు గ్రామాంతరానికి బయలుదేరారు. కొంతసేపు అయ్యేసరికి గురువుగారికి నిద్ర రాగా శిష్యునితో, నాయన నిద్ర వస్తున్నది, కొంచెం సేపు విశ్రమిస్తాను. నీవు మెలకువగా ఉండి బండిలోని వస్తువులను జాగ్రత్తగా చూస్తూ ఉంటూ, బండి అదురుకు ఏవైనా వస్తువులు జారి పడిపోతాయేమో గమనిస్తూ ఉండు అని చెప్పి బండిలోనే పడుకున్నారు. బండి నెమ్మదిగా వెళుతున్నది. గురువాజ్ఞ ప్రకారం శిష్యుడు గురువు పక్కనే బండిలో మెలకువగా ఉండి 1000 కళ్ళతో నలుపక్కలా చూస్తూ సామాగ్రిని జాగ్రత్తగా చూస్తున్నాడు. ఇంతలో బండి ఎదురుకు గురువుగారి కమండలం జారి కింద పడిపోయింది. శిష్యుడు దాన్ని చూస్తూనే ఉన్నాడు, కానీ తీయలేదు. బండి ముందుకు వెళ్తున్నది. గురువుగారు గాఢ నిద్రలో ఉన్నారు. అరగంట గడిచిపోయింది. అకస్మాత్తుగా గురువుగారికి మెలకు వచ్చింది. గురువుగారు శిష్యుడితో ఇలా అడుగుతున్నారు, నాయన బండిలోని వస్తువులు ఏమైనా కింద జారి పడిపోయినవా అని అడిగారు. తమరి కమండలం పడిందండి అన్నాడు శిష్యుడు. వారు తీసి బండిలో వేశావా? వేయలేదు అన్నాడు శిష్యుడు. ఎందుకు వేయలేదు? తమరి ఆజ్ఞ ప్రకారం ఏదైనా వస్తువులు పడితే జాగ్రత్తగా చూస్తూ ఉండు అని చెప్పారు. అందుచేత తమ ఆజ్ఞ ప్రకారం చూస్తూ ఉన్నాను అని అన్నాడు. ఓరి మందమతి, వస్తువు కింద పడితే చూస్తూ ఉండడం కాదు, తీసి బండిలో వేయాలి. అలాగే మహాప్రభో, ఇక మీదట అలాగే చేస్తాను అన్నాడు ఆ శిష్యుడు. గురువుగారు శిష్యుని మందలించి మరలా పడుకున్నారు. బండి నెమ్మదిగా వెళ్తోంది. శిష్యుడు బండిలో కూర్చుండి గురువుగారు చెప్పిన విషయాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏదైనా బండిలో నుంచి కింద పడితే ఎత్తి మరలా బండిలో వేయాలి, ఇంతే కదా అని అనుకుంటున్నాడు. బండి లాగుతున్న 2 ఎద్దుల్లో ఒక ఎద్దు పేడవేసింది. వెంటనే శిష్యుడు బండిపై నుండి క్రిందకు దూకి ఆ పేడని బండిలో వేశాడు. చప్పుడు విని గురువు నిద్ర నుండి లేచి తన పక్కన పేడను చూసి, ఇదేంటి ఇలా చేశావు అని అడిగాడు. మహాత్మా, మీరు చెప్పినట్లే చేశాను. ఏదైనా కింద పడితే బండిలో వేయాలని చెప్పారు కదా, ఆ రకంగానే చేస్తున్నాను అని అన్నాడు. శిష్యుని తెలివి తక్కువతనానికి గురువు మనసులో బాధపడుతూ, కింద ఏదైనా సామాను పడితే అది మాత్రమే తీయాలి, పేడ లాంటివి తీయకూడదు అని చెప్పాడు. శిష్యుడు ఏవి తీయకూడదో నిక్కచ్చిగా ఒక లిస్టు రాసి తనకిమ్మని గురువుగారిని కోరుతాడు. గురువు అలాగే చేశారు. శిష్యుడు ఆ లిస్టును కంఠస్థం చేస్తున్నాడు. ఒక కాలువ అడ్డముగా వచ్చింది. కాలువలో నీరు వేగంగా ప్రవహిస్తోంది. బండి కాలువను దాటుతుండగా మిట్ట పల్లాల వల్ల అదురుకు బండిలో పడుకుని ఉన్న గురువుగారు క్రిందకి నీటిలో జారి పడిపోయారు. గురువుగారు నీటిలో కొట్టుకుని పోతుండగా శిష్యుడు లిస్టు చూసుకుని చదువుకుంటున్నాడు.
పడిపోయిన గురువుగారిని నీటిలోంచి తీయాలా లేదా, లిస్టులో ఏమి రాసుంది అని చదువుకుంటున్నాడు. నీటిలో పడిన గురువుగారు శిష్యుని అవివేకానికి బాధపడుతూ నెమ్మదిగా ఒడ్డుకు వచ్చి శిష్యుణ్ణి తీవ్రంగా మందలిస్తాడు. ఏ కార్యమందైనా గొడ్డిగా ప్రవర్తించకూడదు, కొంచెం తెలివితేటలతో పని సాధించాలి అని శిష్యునికి బోధిస్తారు. గురువు చెప్పే విషయాలను, బోధనలను మనసు పెట్టి వివరముగా తెలుసుకొని వివేకంతో పని పూర్తి చేయాలని ఈ కథ యొక్క